పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది. చేసిన కర్మ ఎంతటోడినైనా వదిలిపెట్టదు, అనుభవించాల్సిందే. ఇదో సూత్రం. కానీ ఎవరికి వారు అంతా బాగున్నప్పుడు అవతలోడి మీద రాయేసి బట్టగాల్చి గీరేసి గిల్లేసి గిచ్చేసి రాక్షసానందం పొంది చివరాఖరికి ఆ కట్టం ఏదో తమలాగా వచ్చాక అది తప్పు ఇది తప్పు అని నీతులు మాట్లాడుతుంటారు. లోకం తీరే ఇంత. ఇప్పుడు సరిగ్గా వైసీపీ లీడర్లు చేస్తోంది ఇదే. గత 5 ఏళ్లు అచ్చోసిన ఆంబోతుల్లా రాష్ట్రం మీద పడి దోచేశారు. అదేట్రా అంటే అడిగినోళ్ల మీద అక్రమ కేసు పెట్టి దౌర్జన్యం చేశారు. ఇంట్లో ఆడోళ్ళని చూడకుండా బూతులు తిట్టారు. అమాయకుల్ని కేసులో ఇరికించి ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య మగ్గెట్టు చేశారు. అప్పులు చేసి ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టారు. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగాను సంకనాకించేశారు. ప్రకృతిని చెరబట్టారు. పక్క రాష్ట్రాల్లో ఇసుక అమ్మేసుకున్నారు. ఇట్టా చెప్పుకుంటూ పోతే వైసీపీ అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఇంత చేసి ఇప్పుడు ఏటంటున్నారంటే తామంతా అమాయకులం అంటున్నారు వైసీపీ లీడర్లు. చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే గగ్గోలు పెడుతున్నారు. మొన్న చెవిరెడ్డి తనయుణ్ణి హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తే ప్రజా పోరాటం చేస్తానన్నాడు చెవిరెడ్డి. ప్రజా పోరాటం ఎందుకు చేస్తారు? చెవిరెడ్డి తనయుడు హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయితే ప్రజలెందుకు పోరాటం చేయాలి? బుద్ధుందా? ఇప్పుడు జోగి రమేష్ కొడుకును అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణ కేసులో అరెస్టు చేస్తే బలహీన వర్గాలపై దాడితో పోలుస్తున్నారు. వేల కోట్లు అవినీతి చేసి దోచుకుని తిన్న జోగి రమేష్ పై చర్యలు తీసుకుంటే బలహీన వర్గాలపై దాడి ఎట్టా అవుతుంది? తమ పబ్బం గడుపుకోవడానికి కావాలని కులాలను రెచ్చగొట్టి కేసుల్లోంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నాడు జోగి రమేష్. ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారో ఏమో మరి వైసీపీ లీడర్లు. 5 ఏళ్లు వాళ్ళ డ్రామాలు చూసి ఎన్నికల్లో ఏం చేయాలో అదే చేశారు. ప్రజలు కర్రు కాల్చి బాట పెట్టారు. అయినా సరే వైసీపీ లీడర్లందరిలో ఒక్కరంటే ఒక్కరిలోనూ తప్పు చేశామనే పశ్చాత్తాపం కనిపించడం లేదు. పైగా ప్రజల్ని తామేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. తామంతా సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామంటూ కలలు కంటున్నారు.